మోడీ 3.0 క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సంజయ్ గారు ఎలా అనిపిస్తుంది మీరు కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళడం? సంతోషం అనిపిస్తున్నది. అంటే ఒక మామూలు సామాన్య కార్యకర్త, ఒక బ్యాంక్ డైరెక్టర్, కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా కేంద్ర మంత్రి వరకు కూడా ఒక బాధ్యత నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. దీనికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు ఆ భగవంతుడు పనిచేసే అవకాశం రావడం ముఖ్యంగా అదృష్టంగా భావిస్తానండి. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, మా జాతీయ నాయకత్వానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్థాయికి రావడం కారణం కరీంనగర్లో నన్ను కష్టపడి గెలిపించినటువంటి కార్యకర్తలు, నన్ను వారి అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోని కార్యకర్తలు కూడా చాలామంది వచ్చి కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళకి నమ్మకం, విశ్వాసము, దాంతోపాటు జాతీయ నాయకత్వం నమ్మకం, విశ్వాసంతో ఈ బాధ్యత అప్పచెప్పిందో నమ్మకాన్ని, విశ్వాసాన్ని నమ్మకుండా తప్పకుండా దాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తా. ఒక మంచి ఉద్దేశంతో ముందు పోయే ప్రయత్నం చేస్తా. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకుంటున్నారు? నిన్ననే మనం మంత్రి అయినాం కాబట్టి తప్పకుండా అందరం కూర్చొని ప్లాన్ ప్రకారం ముందు పోయే ప్రయత్నం చేస్తాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. పేరు ప్రఖ్యాత కోసం విమర్శలు, ప్రతివిమర్శలు తావివ్వకుండా అందరూ కలిసి ముందుకు పోతేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశము ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం కావాలని చెప్పి ఆకాంక్షతో ముందుకు పోతున్నామో, వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు పోతున్నామో అది సాకారం అవుతుందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తుంటారు. కాబట్టి మేము కూడా ఇప్పుడు మాతో పాటు ఇతర పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, విమర్శలకు, ప్రతివిమర్శలకు తావివ్వద్దు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. కాబట్టి పోటీపడి విమర్శకు ప్రతి విమర్శ చేయడము, దాన్ని పక్కన పెట్టి ఇంకా 5 సార్లు దాకా ఎన్నికలు లేవు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రపతి ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. దేశంలో ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతుంది. కాబట్టి అందరు కలిసిమెలిసి ఆయా రాష్ట్రాలకు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దానికి మేము తప్పకుండా సహకరించే ప్రయత్నం చేస్తాం, తప్పకుండా ముందు ఉంటాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కుదురుతుందా? అందుకే చెప్తున్నాను, గతంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డది అంటే దాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఆయా పార్టీలు ఆ పార్టీని స్ట్రెంథన్ చేయడానికి పనిచేసుకోవాలి, ఇబ్బంది లేదు. కానీ నిత్యము ప్రతి దాన్ని రాజకీయ కోణంతో ఆలోచిస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి గతంలో జరిగిన తప్పుదాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని రెండింటినీ సమీక్షించుకొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రపతి ఒక నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రపతి కూడా ఒక నమ్మకం, విశ్వాసంతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓటేశారు. 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు. కాబట్టి అంత విశ్వాసం, నమ్మకం ప్రజలు మన మీద పెట్టినప్పుడు మనము దాన్ని గురించి ఆలోచించాలి తప్ప వాళ్ళు అభివృద్ధి చేస్తే బీజేపీకి పేరు వస్తుందనో, అభివృద్ధి చేస్తే వేరే పార్టీకి పేరు వస్తుందనో మేము కానీ వాళ్ళు కానీ ఇద్దరు చూడొద్దని చెప్పి నా సూచన. కాబట్టి ముందుగా మనం అందరి కలిసి ఒక వేదిక తయారు కావాలి. వేదిక తయారై మనం నిత్యము మోడీ గారిని తిట్టడమే పనిగా, లేకపోతే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోకుండా, ఎందుకంటే గతంలో అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకూడదు, అభివృద్ధి కుంటుపడింది. దాన్ని గుర్తుంచుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని నిధులు తీసుకురావాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి ఉన్నారు, నేను మంత్రి ఉన్నా. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రులు ఉన్నారు. కాబట్టి అందరం కూడా ఈ 2 రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా సహకరిస్తాం. అందరు కలిసి రావాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తాం. సార్, ఈ గెలుపుకు సంబంధించి అంటే 4 ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఈరోజు 8 మంది అయ్యారు. ఈ సందర్భంగా మీరు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్రను గుర్తు చేసుకుంటారు. తప్పకుండా కార్యకర్తలు కష్టపడి పనిచేసారు. మోడీ గారి యొక్క ఆశీర్వాదం, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారి యొక్క సహకారం, రాష్ట్ర నాయకత్వం యొక్క సహకారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేసినాం. క్షేత్రస్థాయిలో పార్టీ గతంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, లక్ష్మణ్ గారి నేతృత్వంలో, ఇంద్రసేన్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ గారు, ఇట్లా అనేక మంది, రామచంద్రారెడ్డి గారు, ఇట్లా అనేక మంది నాయకులు వాళ్ళ పార్టీని స్ట్రెంథన్ చేశారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు పనిచేశారు. దాని తర్వాత మేము ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యొక్క కుటుంబ పాలన, ఈ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా
ప్రజలు విసిగి వేసారిపోయారు కాబట్టి ప్రజలకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఒక అడుగు ముందుకేసి మా నాయకులందరి సహకారంతో కార్యకర్తలు కూడా చైతన్యం కలిగించడం, కార్యకర్తలు కూడా ఒక ఆలోచన కల్పించడం, దాన్ని దృష్టించుకొని కార్యకర్తలు అగ్రెసివ్గా పనిచేశారు. ఇప్పుడు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క కార్యకర్త మీద 30-40 పైగా కేసులున్నాయి. అనేక మంది కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు, అనేక మంది కార్యకర్తలు కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేశారు, అనేక మంది కార్యకర్తలను కేసీఆర్ ప్రభుత్వం జైలుకు పంపింది. సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడన్న నన్నే 2 సార్లు జైలుకు పంపింది. నేను రాష్ట్ర అధ్యక్షుడున్న సమయంలో నా మీద డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్ ఎంత అంటే 109 కేసులు. కాబట్టి అటువంటి ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యకర్త భయపడలే, ఏ కార్యకర్త వెనుకడిగేలే, దేనికైనా తెగించి కొట్లాడే ప్రయత్నం కార్యకర్తలు చేశారు, అగ్రెసివ్గా పనిచేశారు. దేనికోసం ప్రజల కోసం పనిచేయాలి, కష్టాలు ఇబ్బందులు ప్రజలకు ఒక భరోసా ఒక విశ్వాసం కల్పించాలని చెప్పి ఒక నమ్మకంతో కార్యకర్తలు కష్టపడి పనిచేసారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వాతావరణం పడ్డది. దీని ప్రధాన కారణం ఏంటంటే మోడీ గారి యొక్క సహకారం, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదం, వాళ్ళు సహకరించడం వల్లనే ఇవాళ మేము భరోసాగా ఒక ధైర్యంగా ముందుకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సౌత్లో కూడా నార్త్ కూడా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ప్రధానమంత్రిగా మోడీ గారు లేనటువంటి దేశాన్ని ఊహించుకోలేము మేము. ఈ దేశం శక్తివంతంగా తయారు కావాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పకుండా ఏర్పడాల్సిందే అని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి అందుకే వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఏ స్థాయిలో ప్రజలు ఆదరించి ఆహ్వానించారో మనం ఫలితాలు చూసి మనం తెలుసుకున్నాం మనం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం ప్రజల మీద ఉంది కాబట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో మేము అందరం గెలిచాం. అందుకే ఈ ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. సార్, ఇక పార్టీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, గతంలో ఇప్పటికే రాష్ట్రానికి అధ్యక్షులు చేశారు. సో మీ జాతీయ అధ్యక్షులు కేబినెట్లోకి వచ్చారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా కేబినెట్లోకి వచ్చారు. సో ఈ అధ్యక్షుల మార్పుకు సంబంధించి ఎటువంటి కసరత్తు ఉంటుంది? అందరూ కలిసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. దాని గురించి ఇంతవరకు ఏం సమాచారం లేదు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కానీ జాతీయ అధ్యక్షుల విషయంలో కానీ ఇప్పటికి ఏం ఇంకా చర్చలు జరగలేదు. కాబట్టి ఆ చర్చలు జరిగిన తర్వాత తప్పకుండా మీకు చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం ఖచ్చితంగా అటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్రాభివృద్ధి ముఖ్యంగా చూస్తాము. ఏదైతే రాజకీయాలు అనేటివి ఇక ఎన్నికల వరకే, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి తమ లక్ష్యం అని చెప్పి స్పష్టం చేస్తున్నారు బండి సంజయ్. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. అన్నగారు.